తరవాణి కథావాణి యువ శ్రోతలు, తరవాణి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఇది మీరు అనుకుంటున్నట్టు ఒక అమ్మాయి అందమైన పేరు కాదండి. మరేమిటి అంటే చద్దన్నం. ఆశ్చర్యపోతున్నారా? వెనకటి కాలంలో మన పెద్దవాళ్ల బ్రేక్ఫాస్టు ఇదే అంటే నమ్ముతారా మీరు? ఇది సత్యం గనక నమ్మి తీరాలి. ఇప్పట్లా ఇడ్లీలు, దోశలు, వడలు ఆ రోజుల్లో తినేవాళ్ళు కాదు. ఈ తరవాణినే తినేవాళ్ళు. దీన్ని ఎలా చేసేవాళ్ళంటే, రాత్రి మిగిలిన అన్నంలో లేక అన్నం వార్చగా వచ్చిన గంజిలో పెరుగు లేక మజ్జిగ వేసి, అందులో ఒక దబ్బాకో నిమ్మాకో వేసి మట్టి పాత్రలో ఆ రాత్రంతా ఉంచేవాళ్ళు. అందులో కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, మిరియాలు, ఉప్పు వంటివి ఎవరికి ఏది కావాలంటే అది, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని పొద్దున్నే తిని పెద్దలు పొలాలకు, పిల్లలు బడులకు వెళ్ళేవాళ్ళు. గంజితో చేసింది ద్రవరూప తరవాణి అయితే, అన్నంతో చేసింది ఘనరూప తరవాణి. ఈ రెండు ఆరోగ్యానికి అమృతంలా పనిచేసేవే. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని, ఎండవేడి నుంచి రక్షించి చలవనిచ్చే గుణం ఉంటుందని, జీర్ణక్రియకు బాగా పనిచేస్తుందని, రక్త ప్రసరణ సరిగా ఉండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని అప్పటి వాళ్లే కాదు, ఇప్పటి డాక్టర్లు కూడా చెప్తున్నారు. సంప్రదాయబద్ధమైన మన భారతీయ ఆహారపు అలవాట్లు అనంతమైన శక్తినివ్వటమే కాక కరోనా వంటి అంటురోగాల నుంచి కూడా జనాన్ని కాపాడుతాయని దేశీయులే కాదు, విదేశీయులు కూడా గుర్తించి అబ్బురపడుతున్నారు. అప్పుడు అలా అయితే మరి ఇప్పుడేమో అన్నమా, అమ్మో, కార్బోహైడ్రేట్స్, ఒళ్ళొస్తుంది, షుగర్ వస్తుంది అని భయపెడుతున్నారు. ఆ రోజుల్లో ముప్పూటలా మన వాళ్ళు అన్నాన్నే తినేవాళ్ళు. వ్యాయామం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేకుండా ఇంటి పనులు, పొలం పనులు చేసుకోవటం, ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళటం వంటి వాటి వల్ల తిన్న అన్నం జీర్ణమయ్యేది. చద్దన్నం ఒంటికి ఇంత మంచిది కనుకని పెద్దల మాట చద్దన్నం మూట అన్న సామెత వచ్చింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి గణపతి అనే నవలలో దేవతలకు అమృతము, మనుష్యులకు తరవాణి బ్రహ్మదేవుడు విధించినాడు, అమృతము మీద విసిగెత్తి దేవతలు తరవాణి కోసము తపస్సు చేసినారు అని వ్రాశారంటే, ఈ తరవాణి గొప్పతనానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి చెప్పండి. కనుక పిల్లలు, మీరు మీ అమ్మనో బామ్మనో రేపటి నుంచి తరవాణి చేసి పెట్టమని అడగండి. ఓకేనా? ధన్యవాదాలు.